నరాల బలహీనత గురించి చెప్పుకుందాము. నరాల బలహీనత అనేది సాధారణంగా ఎక్కువగా చిన్న పిల్లల నుంచి పెద్దవారిలో ఈ మధ్య కాలంలో తరచుగా చూస్తున్నాము. దీనికి ముఖ్య కారణాలు వైటమిన్ B12 డెఫిషియన్సీ, మరి పెద్దవారిలో డయాబెటీస్ ఉన్న వారిలో ఎక్కువ ఎక్సెస్ షుగర్ ఏదైతే ఉందో అది నరాలలో బ్లాక్ అయినందుకు డయాబెటిక్ న్యూరోపతి అనే కండిషన్, అనగా అలసటతో పాటు మంటలు, తిమ్మిర్లు కాళ్ళల్లో మరియు వారి చేతుల్లో చూస్తూ ఉంటాము. మరి థైరాయిడ్ లాంటి సమస్యలతో పాటు కూడా నరాల బలహీనత అనేది చూస్తుంటాము. వైటమిన్ D3 డెఫిషియన్సీ వల్ల ఎముకల్లో స్పేస్ అనేది గ్యాప్ తగ్గుతున్నందువల్ల ఎముకల బలము నరాలకి కంప్రెస్ అయినందుకు తిమ్మిరి, అలసట అనేది కూడా తరచుగా చూస్తుంటాము. నార్మల్గా చిట్కా కనుక చూసుకున్నట్లయితే రోజు ఒక గ్లాసెడు పాలల్లో చిటికెడు పసుపు వేసి బాగా మరిగించి చల్లార్చాక తీసుకోవాలి. దాంతో వీక్నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. మరియు మార్కెట్లో ఈజీగా అవైలబుల్ పుదీనా అనేది క్యాంపర్ లాగా ఉంటుంది. అది కొబ్బరి నూనెలో వేసుకొని దాన్ని 7 కానీ 8 చుక్కలు ఎక్కడైతే నరాలు మనకి తేలినట్టు మంటగా అనేది ఉన్నట్లుగా తెలిసినప్పుడు అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో పిక్కల్లో 7 నుంచి 8 డ్రాప్స్ వేసి కొంచెం మర్దన చేసినట్లయితే కొంచెము ఉపశమనం పొందొచ్చు. దాంతోపాటు హోమియోపతి ట్రీట్మెంట్లో డాక్టర్ పర్యవేక్షణలో యాసిడ్ ఫాస్, క్యాలిఫాస్ లాంటి మెడిసిన్స్తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు.